అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన శుభాంశు శుక్లా కాలిఫోర్నియాలో దిగిన వ్యోమ నౌక. రెండవ రోజు కొనసాగుతున్న చంద్రబాబు టూర్. మన్సుఖ్ మాండవీయతో మంతనాలు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చొద్దు, హస్తం కుట్రలను ప్రజలకు చెప్తామన్న సంజయ్. అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించు, పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా, యెమెన్ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు. చంద్రబాబు ప్రతి ఆలోచన కుట్రే, రైతులకు తోడింటే కేసులు పెట్టారన్న జగన్. ఇవాళ మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు, వాంగ్మూలం ఇవ్వాలని తేన్మార్ మల్లన్నకు నోటీసులు. కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చోరీ కేసు విచారణ. గన్నవరం, పడమట జిల్లా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో చోరీ. శుభాంశు రోదసి యాత్ర ఎంతో కీలకం, భారత స్థానాన్ని బలోపేతం చేస్తుందన్న ఇస్రో. తెలంగాణకు మరో 2 రోజుల పాటు వర్ష సూచన, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. మాజీ ఈఎన్సీ మురళీధర్రావుకు 14 రోజుల రిమాండ్, చెంచెల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. హెచ్సీఏ అక్రమాల కేసుపై కాసేపట్లో విచారణ, కస్టడీ పిటిషన్పై విచారణ చేపట్టనున్న కోర్టు. తిరుమలలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, పూజా సామాగ్రిని శుభ్రం చేసిన ఆలయ అర్చకులు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ దసరా నాటికి పూర్తి చేస్తామన్న మంత్రి కొమిటిరెడ్డి. ఉక్రెయిన్ ప్రధానమంత్రి రాజీనామా, టెలిగ్రామ్ లో పోస్ట్ పెట్టిన డెనిస్ మిహల్. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసే అమెరికా యత్నం, దేశాలపై సుంకాలు విధిస్తామని బెదిరింపులు. కర్ణాటకలోని గుహలో తలదాచుకున్న రష్యన్ మహిళ, ఆమె భర్త ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు. సైబర్ మోసగాళ్లకు విద్యుత్ అధికారి బలి, డిజిటల్ అరెస్టు పేరుతో వరుస వేధింపులు. హీరో రవితేజకు పితృవియోగం, ఆయన మరణ వార్త బాధ కలిగించిందన్న చిరంజీవి. తల్లిదండ్రులైన కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి.